హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఇంద్రేశంలోని ఇంద్రేశ్వర స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నానండి. పూర్తి వివరాలను పూర్తి టెంపుల్ని కూడా చూపించబోతున్నాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఈ టెంపుల్ శివాలయం అండి. ఇది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని ఇంద్రేశం అనే గ్రామంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉందని స్థానిక చరిత్రకారులు భావిస్తున్నారు. దీనికి మూలాలు కాకతీయుల కాలం నుండి వస్తున్నాయని కూడా చెబుతున్నారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ప్రాచీనమైన శివలింగం ఇప్పటికీ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందండి. ఈ ఆలయం శివుడికి రూపమైన ఇంద్రేశ్వర స్వామివారికి అంకితం చేయబడింది. ఆలయ ద్వారాలు రాతి శిల్పాలు కాకతీయ శైలిని గుర్తు చేస్తాయి. ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో ఉండటంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగి ఉంటుంది. ఇది చుట్టుపక్కల మనం ఎటు చూసినా పచ్చని వాతావరణంతో చక్కగా ప్రశాంతమైన. ఇక్కడ ముఖ్యమైన పండుగలు భక్తులు శివరాత్రి, కార్తీక మాసం మరియు సోమవారాల్లో ప్రత్యేక పూజలు, దర్శనాలకి వస్తూ ఉంటారు. ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న మరొక కథనం ప్రకారం ఇక్కడ ఇంద్రుడు శివునికి పూజ చేసేవాడని, ఇక్కడ దగ్గరలో ఉన్న నీటి కుంటలోని నీటిని తెచ్చి ఈ శివలింగానికి అభిషేకించేవాడని, దానిలోని కలువ పువ్వులను స్వామివారికి అర్పించి ఇక్కడ ధ్యానం చేసుకునేవారని చెబుతున్నారు. ఈ నీటి కుంటకి దగ్గరలో ఇంద్రుని పాదం ఉందని కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడే ఆలయ ప్రాంగణంలో మనము నాగేంద్ర స్వామి ప్రతిమను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇది కరెక్ట్గా టెంపుల్ ఎదురున ఒక చెట్టు కింద పుట్ట దగ్గర ఉంటాయన్నమాట. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అప్పట్లో బ్రిటిష్ వారు ధ్వంసం చేసిన ఆలయాల్లో ఈ ఆలయాన్ని కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ఇవి అన్నీ అప్పుడు బ్రిటిష్ వారు ధ్వంసం చేసిన ఆలయ ప్రతిమలను, శివలింగాలను మనం ఇక్కడ చూడవచ్చు. వీటిని కూడా ఇక్కడే ఒక పక్కన భద్రపరిచి ఉంచారు. ధ్వంసం చేసిన తర్వాత ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించినట్లుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.